యుద్ధంలో కలిసి వచ్చే వాళ్ళని ఎక్కువ తెచ్చుకోవాలా? గొడవలు పడే వాళ్ళని దూరం పెట్టాలి. కానీ ఇరాన్ పోను పోను అందరితో గొడవలు పెట్టుకోవడానికే రెడీ అవుతున్నది. ఇప్పటికీ 8 గల్ఫ్ దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్ కలిపితే 10 దేశాల మీద గొడవ ఒక ఎత్తైతే, అజర్బైజాన్ మీద దాడి, టర్కీ మీద దాడి, ఫ్రాన్స్‌కి సంబంధించిన స్థావరం మీద దాడి, బ్రిటన్‌కి సంబంధించినటువంటి స్థావరం మీద దాడి, కెనడాకి సంబంధించిన స్థావరం మీద దాడి, టోటల్‌గా 15 దేశాలతో గొడవలు పెట్టుకుంది. ఇంకా పోను పోను గొడవలు పెట్టుకుంటా ఉంటుంది. అదేమంటే మధ్యప్రాచ్యంలో మా ఆధిపత్యం నిరూపిస్తా ఉంటుంది. వాళ్ళ పెండాకుడు ఏం చేస్తారు ఆళ్ళు మాక్సిమం 4 రోజులు 4 బాంబులేస్తారు. ఓ ఉగ్రవాది వచ్చి భారతదేశం మీద బాంబేస్తే భారతదేశం ఏమన్నా అడిగి లొంగిపోతుందా? లేకపోతే వాడేమన్నా ఈ దేశ ప్రధానమంత్రి అవుతాడా? పనికిమాలిన తలనొక్కి తలతెక్క ఆలోచనలు తప్పించి ఇప్పుడు అట్లాంటి తలతెక్క మాటలు తప్పించి మరొకటి లేదు. ఎవడు నేర్పుతున్నాడో, ఎవడు నడుపుతున్నాడో అర్థం కాదు. ప్రపంచం మీద అందరితో గొడవలు పెట్టుకుంటే నిన్ను గురించి మంచిగా మాట్లాడేవాడు ఎవడుంటాడన్న కనీస జ్ఞానం లేకపోతే ఎట్లాగా?